నమస్కారం. ముందుగా నవత టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండలం వెల్దండ గ్రామంలో ఉన్నాము. ఇది మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే శ్రీశైలం వెళ్ళే హైలో రైట్ సైడ్కి మనం వస్తే ఈ వెల్దండ గ్రామములోని బ్రహ్మం గారి టెంపుల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మం గారి టెంపుల్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటి? శివరాత్రి రోజున మామూలుగా అయితే అందరూ శివుని కళ్యాణం చేస్తుంటారు, కానీ ఇక్కడ బ్రహ్మంగారి కళ్యాణం నిర్వహిస్తారు. అసలు బ్రహ్మంగారి కళ్యాణం నిర్వహించడానికి కారణం ఏంటి, మరియు ఇక్కడ ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్టత గురించి ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాం. అంతేకాదు ఇక్కడ జరిగే పూజలు, ఆచార వ్యవహారాలను కూడా మీ అందరికీ చూపిస్తాను. శివరాత్రి అంటే శివుని కళ్యాణం జరుగుతుంది. ఎక్కడైనా శివుని అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఊర్లో మాత్రం ప్రత్యేకంగా బ్రహ్మంగారి కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మంగారి కళ్యాణం మనుషులకు మనకు కళ్యాణం ఎలా చేస్తామో బ్రహ్మంగారి కళ్యాణం కూడా ఇక్కడ అలాగే చేస్తారు. ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను పాటిస్తూ బ్రహ్మంగారి కళ్యాణానికి ఇక్కడ ఎదుర్కోళ్ళను అందుకోవడానికి ఇక్కడ మనం ఒక ఇంటి దగ్గరికి వచ్చాము. అవి ఇప్పుడు మనం చూద్దాం. శివరాత్రి శుభాకాంక్షలు. చెప్పండి అమ్మ, ఈరోజు మనము బ్రహ్మంగారి కళ్యాణం కోసం ఇక్కడ ఎదుర్కొన్న సందర్భంగా ఇక్కడికి వచ్చాం కదా. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? ప్రాముఖ్యత, విశిష్టత ఏంటి? 30 సంవత్సరాలు మేడం. 30 సంవత్సరాల సంది స్వామికి మేము చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం, కళ్యాణం చేస్తున్నాం. అంటే మీరు శివరాత్రి రోజే చేస్తూ ఉంటారా? శివరాత్రి రోజే చేస్తుంటాం. శివరాత్రి రోజు ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా శివరాత్రి రోజే చేస్తాం. ఇప్పుడు కళ్యాణం జరిపేటప్పుడు ఎదుర్కోవాలన్నా అంటే మామూలుగా మనకి మనుషులకు ఎలా అయితే కళ్యాణం జరుగుతుంది, దేవుళ్ళకు కూడా అలానే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు పాటిస్తూ వెళ్తున్నారు కదా. పాటిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది? ఇట్లా 30 సంవత్సరాల సంది మేము ఫస్ట్ చేసినప్పటి నుంచి అయినా పాటిస్తాం. ఇంకా అప్పుడు మంచిగా కొట్నం పెట్టేది, కుండలు తెచ్చేది, ఎదుర్కోలు చేసేది. ఇప్పుడు కూడా చేస్తున్నాం అవన్నీ. అంటే మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి? 9 నుంచి స్టార్ట్. 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాగ దేవుణ్ణి ఇక్కడ మీరు ఎలా, అంటే మీకు ఇది ఆచారమా, మీ ఇంట్లోనే ఉండాలి? మాకు ఆచారమే.
ఉమ్. ఉమ్. మా ఇంట్లోకి వెళ్ళి మేము తీసుకుపోయే ఆచారం. ఉమ్. కులదేవుని లేక కులగురువు లేక మాకు బ్రహ్మంగారు అంటే మా ఇష్టం. అంటే మీకు కులదైవం లేదు. కులదైవమే కులదైవము బ్రహ్మంగారు, గోవిందమ్మ, ఈశ్వరమ్మ అనేది మాకు కులదైవమే. కులదైవం కాబట్టి ఇలా కొలుస్తూ ఉన్నారు. మేము చారీసు విశ్వబ్రాహ్మణం. చూసారు కదండి, ఇక్కడ ఆచార వ్యవహారాలను పాటిస్తూ బ్రహ్మంగారి కళ్యాణం జరుపుతూ ఉన్నారు. ఇంక ఇలానే మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా చాలా చాలా విజువల్స్ మీ అందరికీ చూపిస్తాం. వాదిత్య సేన ఋషి గోత్రం. అన్నదానం ఇంటి పేరు. అన్నదానం కృష్ణయ్య. సతధర్మ పత్ని సావిత్రమ్మ. ఆ తర్వాత నిర్మలమ్మ, సంతోషు కొడుకు, వాణి కోడలు, అభిరామ్ మనవడు, వైష్ణవి మనమరాలు. ఇంకా బిడ్డలవి నేను చెప్తలేను, మా ఇంటి కుటుంబం అయితే చెప్తున్నా. ఈవిడెవరు, మీ కూతురా? కోడలు. కోడలు. మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలానే చేస్తున్నారండి. అంటే మీ చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది? మా చేతుల మీదుగానే జరుగుతుంది. 13 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. మేము దాదాపు 5 years అవుతుంది చేయబట్టి. అంటే కళ్యాణం జరుపుతుంటారు, మీ చేతుల మీదుగా కళ్యాణం జరుగుతుంది.
ఇప్పుడే మనం ఎదుర్కోవాలన్న కార్యక్రమాన్ని ముగించుకొని ఇక్కడ దేవుళ్ళలో ఉన్న ఆలయానికి మనం ఎంటర్ అయిపోయాము. అంతేకాదు ఇప్పుడు వధూవరుల రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళను కళ్యాణానికి సిద్ధం చేసిన మండపం మనకు కనిపిస్తూ ఉంది మీరు చూస్తున్నట్లయితే. అలాగే ఇప్పుడు కళ్యాణం మొదలు పెట్టబోతున్నారు. ఈ కళ్యాణముకు గంట వరకు చేసేలాగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నారు. కళ్యాణాన్ని వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాము. చూస్తూనే ఉండండి నవత టీవీ. అట్లయితే దేవుని సంకీర్తనలతో మారుమోగిపోతుంది గుడి అంతా కూడా. దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దేవుని పాటలతోటి వీళ్ళు దేవుని మైబర్పింప చేస్తున్నారు. ఈ కళ్యాణం అయ్యేంత వరకు కూడా వీళ్ళు ఇలా కీర్తనలతో దేవుణ్ణి సంతృప్తి పరుస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంటే ఇక్కడ మనకి దేవుణ్ణి కళ్యాణానికి సిద్ధం చేశారు. పీఠం మీద కూర్చోబెట్టారు. ఇక్కడ కళ్యాణం చేయడానికి ఇద్దరు దంపతులు రెడీగా ఉండి కళ్యాణాన్ని జరిపించడానికి సిద్ధమైపోయారు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. అంతేకాదు భక్తజనం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పూజలతో వాళ్ళ భక్తితో వాళ్ళు దేవుని పూజించడానికి ఇక్కడ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడికి ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. దేవుడి కళ్యాణం అనేది ఎంతో విశిష్టమైనది. అది కూడా మహాశివరాత్రి రోజు ఇక్కడ స్పెషల్గా బ్రహ్మంగారి కళ్యాణం జరుపుతూ ఉన్నారు. శివుని కళ్యాణం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మంగారి కళ్యాణం జరుపుతున్నారు. ఇక్కడ అన్నీ సిద్ధమైపోయింది. మండపం సిద్ధమైపోయింది. ఒక వధూవరుల కంటే మనము పెళ్ళి ఎలా అయితే రియల్గా ఎలా పెళ్లి చేస్తామో అలాగే ఈ వధూవరుల రూపంలో ఉన్న దేవుళ్ళకు కూడా అలానే పెళ్లి చేస్తున్నారు. బ్రహ్మంగారి కళ్యాణం ఇక్కడ జరిపించబోతున్నారు. ప్రతి ఒక్కటి కూడా మనకు వధూవరులకి ఎటువంటిదైతే అవసరం అవుతుందో అంటే మనం పెళ్లి చేస్తే ఎలాంటి వధూవరులకి అవసరం అవుతాయో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. భక్తజనం కూడా అంతే విధిగా తరలి వస్తూ ఉన్నారు. ఈ కళ్యాణం జరుపుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే పంతులు గారు కూడా మనకి కళ్యాణం జరిపించడానికి రెడీగా ఉన్నారు. కళ్యాణం జరిపిస్తూ ఉండడానికి అన్ని ఏర్పాట్లు అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయాయి. ఇప్పుడు మరికొద్దిసేపట్లో కళ్యాణం స్టార్ట్ అవబోతుంది. మీరందరూ కూడా వీక్షించి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ మహాశివరాత్రి. ప్రతిసారి కూడా అంటే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రహ్మంగారి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అయిపోయింది మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ప్రతిసారి కూడా ఇద్దరు దంపతులు అంటే ఒక కుటుంబానికి చెందిన దంపతులు అంటే వాళ్ళు చారీస్ అన్నమాట. వాళ్ళే ఇక్కడ కళ్యాణం జరుపుతారు అని చెప్పేసి ఇంతకుముందు ఎదుర్కోళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు తెలియజేశారు. అలాగే ఇక్కడ కళ్యాణం జరుపుతున్నారు. ఇప్పుడే కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. కళ్యాణం ప్రతి ఒక్కటి కూడా ఈ కళ్యాణంలో ఒక భాగమై బ్రహ్మంగారి కళ్యాణాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.
బ్రహ్మంగారి కళ్యాణం అంటే ఏ దేవుడిదైనా కళ్యాణం చూస్తే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. అందులోనూ ఈరోజు మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసాలతో ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు జరుపుతూ ఉంటారు. కళ్యాణానికి కూడా అలాగే విచ్చేసి ఉన్నారు ప్రతి ఒక్కరు. అక్కడ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణానికి వీక్షించడానికి వచ్చారు. ఒక పక్క భక్తి పారవస్యంతో పాటలు పాడుతూ ఉన్న భక్తులు, ఒక పక్క కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన మహిళలు పిల్లలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి కళ్యాణానికి విచ్చేసి ఉన్నారు. మనకి మనం చూస్తూ ఉన్నాం కళ్యాణం జరుగుతూ ఉంది. ఇప్పుడే మొదలు పెట్టారు కళ్యాణాన్ని. మరికొద్దిసేపట్లో కళ్యాణంలో జరగవలసిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జరుపుతారు కళ్యాణాన్ని. ఇక్కడ మన ఈ గ్రామంలో బ్రహ్మంగారి గర్భగుడిని మనం చూస్తూ ఉన్నాము. గర్భగుడి నుంచి కరెక్ట్గా కొంచెం ముందు గర్భగుడికి కరెక్ట్గా ముందు మనం చూసుకున్నట్లయితే కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఇక్కడ కళ్యాణం జరిపించడానికి పంతులు గారు అలాగే కళ్యాణం జరుగుతూ ఉంది కూడా. మనం చూసుకున్నట్లయితే గర్భగుడిలో బ్రహ్మదేవులు ఇద్దరు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా మహాశివరాత్రి పర్వదినాలు ఇక్కడ మా దేవుళ్ళని ఇద్దరిని కూడా ఎంతో చక్కగా అలంకరించి ఇక్కడ బ్రహ్మదేవుని కళ్యాణం ఇక్కడ జరిపిస్తున్నారు. బొట్టు పెట్టండి. శ్రీ బాలవల్లభ సింహాసరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు దత్త అందరి కట్టండి. జయర్వాయుష్మాన్నవసుష్ఠులైతు ఇద్దరు కట్టండి. జయర్వాయుష్మాన్నవసుష్ఠులైతు అందరు కట్టండి. జయర్వాయుష్మాన్నవసుష్ఠులైతు ఆచమ్య ప్రాణాయ ఆచమనీయం చేయండి. తల ఒట్టియండి మీరి అంటే వాళ్ళు కట్టుకుంటారు. ఓం కేశవాయ స్వాహ. శబ్దం రావద్దు, మీసాలు రావద్దు, తాకొద్దు అడిలా శబ్దం రావద్దు. మిరప గింజ ఎంత ఉంటుందో అంతే నీళ్ళు తీసుకోవాలి ఆచమనీయానికి. జుర్ర శబ్దం రావద్దు. క్షయ యమ నారసింహ యమ అష్ట యమ జనార్దన యమ ఉపేంద్ర యమ హరే యమ శ్రీకృష్ణ యమ శ్రీకృష్ణ బల బ్రహ్మణ కారణ్యే పృథివ్యః మేరో పృష్ఠరి సద్గుమో దేవతాస్తరంఛందః శ్రేణి యోగః అనంతాసనాయ నమః. నమస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతా దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే యోగః. అమ్మ కుడి చేతితోటి ఎవరి ముగ్గురు వాళ్ళే పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఎడమ చేతితోటి పట్టుకోవద్దు, కుడి చేతితోటి ఎవరి ముగ్గురు వాళ్ళే పట్టుకొని ప్రాణాయామం చేయాలి. ఓం భూ ఓం భువా ఓం స్వాహ ఓం మహా ఓం జనా ఓం తపా ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో ప్రచోదయాత్. బ్రహ్మస్య శివజగన్మోహన మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణः దివ్యరాజ్య సేవనాः కల్పే ప్రభవాలే జింభ్రజే దేవత వేదంధే మేరః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యేవాయవీయ ప్రదేశే కృష్ణాగోదావర్యోः మధ్యప్రదేశే మధ్యప్రదేశే ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ సన్నిధస్మి వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన తయా ద్వితీయ స్మృతయా సుశోభయా యగే చన్నే చేతవయా సరస్వతి నగరే స్మృతాయ దేవదస్మిన్ సరవికు అత్ర దిష్టద గాయత్రి సావిత్రి సరస్వతి ఆయాంత దేవ భుజాన క్షేత్రాయ నమస్కారంకి స్థిరో భవ వరదో భవ సింతో భవ బ్రహ్మో భవ యమాస్య అభిముఖో భవ పూజా ద్రవ్యాన్ సంప్రోక్ష దేవ ఆత్మానం సంప్రోక్ష పూజా ద్రవ్యాని సంప్రోక్ష దేవ ఆత్మానం సంప్రోక్ష అవరుద్రవరేత్రవా సర్వాస్తాంగలో అభివా యస్మరిత్పుండరీకాచి సరాశ్యాభ్యంతర శ్రీ గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదాయుగం సదా గోవింద కీర్తనం గోవింద గోవింద గోవింద
శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివాన్ కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు. అమ్మ మీరందరూ కూడా చేతులు జోడించి మీ గోత్రాలు చెప్పుకోండి. అముక గోత్రాభివృద్ధిరస్తు అముక వంశాభివృద్ధిరస్తు. మీ వంశం మీ ఇంటి పేరు చెప్పుకోండి. అముక గోత్రాభివృద్ధిరస్తు అముక వంశాభివృద్ధిరస్తు. తథాస్తు చెప్పాలి, మీరు అది చెప్పాలి. తథాస్తు అని చెప్పాలి. అంటే అముక గోత్రం సర్వ విజ్ఞానస్తస్మై జ్ఞానాధిపతయే నమః సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యో నమః. అక్షరాలు పెట్టి నమస్కారం చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః వాణీలనిర్భాభ్యో నమః శశిభద్రాభ్యో నమః అరుంధతి వశిష్ఠాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః సర్వేభ్యమాంజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః. మీ ఇష్టదైవానికి నమస్కారం చేయండి. మీ ఇంటి దేవునికి నమస్కారం చేయండి. ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః గ్రామదేవతలకు నమస్కారం చేయండి. మంటపదేవతాభ్యో నమః అలా స్వామివారికి నమస్కారం చేయండి. మంటపదేవతాభ్యో నమః మాతృపితృభ్యో నమః తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. ఆచార్య దేవతాభ్యో నమః గురువుకు నమస్కారం చేయండి. అతిథి దేవతాభ్యో నమః సభకు నమస్కారం చేయండి. కళ్యాణం చేస్తున్నారు కాబట్టి అతిథి దేవో భవ అన్నారు కాబట్టి సభకు నమస్కారం చేయండి. అది దేవతాభ్యో నమః సర్వేభ్యమాంజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. 2 అక్షరాలు తీసుకోండి. బ్రాహ్మణేభ్యో నమః ఆవాహయామి వినండి. ఆవాహయామి ఆసనం పాదయో పాద్యం ఎక్కువ ఎక్కండి. పాదయో నమస్కారం చేయండి. పాదయో పాద్యం హస్తయో అర్పించండి. ఆ గౌరవ స్నానం చేయించండి. పాదయో పాద్యం హస్తయో తేనె చక్కెర పంచామృతం ఇక్కడ ఉన్నది. ఆప్యాయ సదమే ఆప్యాయ సదమే తీసుకో ఇచ్చానండి. పంచామృత స్నానం ఆప్యాయ సదమేత ఇది క్షీరం. క్షీరం అంటే పాలు. ఇక్కడ కూడా నవగ్రహాల కన్నించు స్వాముల వారికి కూడా చేయించండి. ఇది క్షీరం దిగ్రావణ కార్షణ ఇష్ణ విశ్వస్య భాజినా సురవినగాయ రత్నాల ఆయుగం శిశాలిధరి రశ్మి కొబ్బరికాయ కొట్టండి. మధువాత ధృతాయు రమక్షరంగి సింధవ మా వీర్ణ సత్వరంగం పట్టమ్మ పంచామృతం మా ద్వితాలే భవంతుల స్వాదు పవస్య దివ్యాయ ధర్మ స్వాదరిందాలు సుహృత్నాన్నే స్వాదమిత్రాయ వర్ణాయ వాయవే బృహస్పతయ రాజ్య శేఖర పంచామృత స్నానం యావే పదవ స్నానం రామర హరణ సోమ కుంభరాయణి కుంభరాయణి కెమికల్ పశుపతయ ధర్మ ఉండాయ విమాయ ధర్మాద్రే వదాయ సర్వే వదాయ ధర్మ హంత్రే కాని యజే ధర్మ విక్షేంద్ర కేశేంద్ర శివాయ చ శివతరాయ చ పంచామృతాన్ని పదవ స్థానం శుద్ధ ధ్యానం చేసుకోండి. గంగే చైర్నే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోగలస్మిన్ సన్నిధి కురు శుద్ధో స్నానోదయామే. ఆ వస్త్రం పెట్టేది కదా అన్నిటి మీద గణపతి పైన గౌరవ పైన అన్నిటిపైన కూడా గంధం పసుపు కుంకుమ అక్షరాలు పెట్టండి. గణపతి పైన గౌరవ పైన నవగ్రహ స్వాముల వారి పైన గంధం పసుపు కుంకుమ అక్షరాలు పెట్టండి. ఓం శృంగాయ నమః కైకర్ణికాయ నమః కపిలాయ నమః దళకర్ణికాయ నమః విఘ్నరాజాయ నమః. ఏమమ్మా గణపతికి పూలు పెట్టండి. గణపతికి పూలు పెట్టండి. ఇక్కడ అక్కడ ఇచ్చింది పూలు పెట్టండి. పత్రి పెట్టండి. నవగ్రహాలకు కూడా పెట్టండి. శృంగాయ నమః రుద్రాయ నమః కపిలాయ నమః దళకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః గణాక్షేమంగాయ నమః స్కందవరాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః. గౌరే నిమాయ సల్లాంత క్షత్రే వివదే సాక్షిష్వదిష్టావదే నవదే బభూషి సహస్రాక్షరాయ నమః మందారకాయ నమః ముదాయ నమః బృహస్పతయే నమః నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః వెంకటేశాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నైరుతాయ నమః పురుషోత్తమాయ
తీసుకోండి. గణపతిని ప్రార్థన చేయండి, నవగ్రహాలను ప్రార్థన చేయండి, అమ్మవారిని స్వాముల వారిని ప్రార్థన చేయండి. దండం పెట్టుకోండి ఒకసారి. క్రియతే కించనాయ మహామర్గమర్వంచిత్రవర్ష తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ దేవహే తన్నో దంతి ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళమాంగళ్యేషు సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బ్రహ్మేయం చతుస్రవం సోమాయ దక్షిణ త్రికోణమంగారకాయ ఈశాన్యం బాలాకారం బుధాయ ఉత్తర దీర్ఘ చతుస్రవం బృహస్పతి పంచకోణ శుద్ధాయ పశ్చిమే ధనురాకార నైరుష్ఠరాయ నైరుత్యాన్ని స్వర్ణమంద్రపుష్పాంజలి. అమ్మవారిపై నక్షత్రాలు పెట్టండమ్మా. గౌరీర్మిమాయ సల్లాన నక్షత్రే గౌరీ సాయష్పతి అష్టావరణోయ్ భగూషి సహస్రాక్షరా పరమేయం గౌరీకాభ్యో నమః. ఆపాతాళవస్తలాంతభువనా బ్రహ్మాండమావేశ్వరజో జ్యోతిష్పాటికలింగమములిగ్రహద్భూర్ణేంద్రవాంతామృతై అష్టోకాప్తమేకమేషమదశం రుద్రాన్వాకాంజలం ధ్యాయేదిస్తసిద్ధయేద్రోబలం విప్రోమిహావసితహిమరుచాభాసమానా భుజంగై కంఠేకాలక్కబద్ధాకలిత శిష్కలాశ్చండకోదండహస్తాత్రియక్షా రుద్రాక్షమాల సులలితమ పాదయోవాక్యమస్తయోర్గం సమరయామి. స్నానానంతరం వస్త్రానంతరం యజ్ఞోపవీతం సమరయామి. వస్త్రం కట్టుకోవడం అవి వస్త్రసుగా పూజమాల అవిచంద్రవర్తనేర్యాభ్యాస్వతినో దేవసోమ. వస్త్రానంతరం యజ్ఞోపవీతం సమరయామి. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. యజ్ఞోపవీత పైన అక్షరాలు గాయత్రి పైన అక్షరాలు పెట్టి వస్త్రం ఇవన్నీ పెట్టి నమస్కారం చేయండి. కాస్త స్నానం చేయించండి. శుద్ధోదకానంతరం పంచామృత స్నానం సమరయామి. పంచామృతానంతరం బలవస్నానం శుద్ధోస్నానం సమరయామి. శుద్ధోదకానంతరం వస్త్రానంతరం యజ్ఞోపవీతం సమరయామి. వస్త్రానంతరం యజ్ఞోపవీతానంతరం గంధా నానావిధ పరిమళపత్ర పుష్పాంజలి పువ్వు పెట్టండి. నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమరయామి. బ్రహ్మావళ శర్కర ఇంత బెల్లమో చక్కెరను పెట్టండి. బ్రహ్మావళ శర్కర సమరయామి. తాంబూలానంతరం దక్షిణ తాంబూలానంతరం దక్షిణానంతరం సమరయామి. తాంబూలానంతరం దక్షిణాన్ని సమరయామి. అయంతే తాంబూలానంతరం దక్షిణాన్ని సమరయామి. మంగళదాయకం సమరయామి. గాయత్రి దేవతాభ్యో నమః. నమస్కారం చేయండి. సర్వమంగళమాంగళ్యేషు సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే నారాయణ నమోస్తుతే. గాయత్రి దేవతాభ్యో నమః. స్వర్ణమంద్ర పుష్పాంజలి సమరయామి. భార్య సప్ల చేయండి. అందరూ నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. సవ్యమైతే అక్కడ అపసవ్యమైతే ఇక్కడ గట్టి మేళం. యజ్ఞోపవేతం బలమస్తేయ. ఓం కేశవా నారాయణ మాధవ గోవిందాయ విష్ణువే మధుసూదన త్రివిక్రమ శ్రీధరా ఆయుషమగ్రియం ప్రతిమంజ బ్రహ్మజ్ఞానమే లంబరమాస్తదేయ యజ్ఞాపవేదం బ్రహ్మమే త్వంత్రయామే. నిర్విఘ్నకార్యే సర్వల్ని లిపి చేసుకో. మా ఫోటో బాగా వస్తుంది. విఘ్నేశ్వరాయ నిర్విఘ్నకార్యేషు పరం సుసిద్ధ. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్య. వధూవరాభ్యాం వరదా భవంతు. సావధానా సుముహూర్తో సావధాన శివరత్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. సర్వేషు కార్య
सिद्धि वागीश्वरी सत्यवती च दुर्गा सरस्वती नाम विधातृपत्नी वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना शुभरत्ने सावधाना लक्ष्मी नारायण चिंतन सावधाना आदित्यादि नवग्रह शुभ फल मेषादयो राशयो नक्षत्राणि संयोगिकाश्च चितयास्तद्धेवतास्तद्गणाः मासाब्धा ऋतवास्तदैवाः संध्यादयो रात्रयो सर्वे स्थावर जंगमात् प्रतिदिनं कुर्यात् सदा मंगल सावधाना सुमुहूर्ते सावधाना शिवराज्ञे सावधाना लक्ष्मी नारायण चंद्र सावधाना अम्मा लेచి నువ్వు స్వామి వారికి పెట్టమ్మా అయ్యా నువ్వు అమ్మవారికి పెట్టు మీరు కూడా సెలవు దిక్కు పెట్టండి సరిపోతుంది తదేవ లగ్నం సావధానా సుముహూర్తే సావధానా किम प्रसाद कलावारण पांचजन्य असुमरगन नव वर्ष वर्षे कालक्रोध मनोहरवात्सर्याय षट्वरोकान कन्या करण संपन्न गणकाहावरणे सीतादास्यानि विष्णुवेदं ब्रह्मबल विजय कन्या ममाकृत हुय कन्या मे देवदास कन्या सर्वोपतान क्षमाते विश्वमय सर्वोपता साक्षिणी सर्वोपता हिमाकन्या प्रदस्या विप्रांतारणाय च कन्या सार्वदान साजे सुशीलाय सदैवरे मे द्वाम इच्छा वन्दनाय अकुलदेव ब्रह्मपुत्र कन्या प्राय लक्ष्मी नारायण स्वरूपिणी कन्या लक्ष्मी नारायण स्वरूपवराय अर्थेच धर्मेच कामेच मोक्षेच नाति चरितव्यः नाति चरामि सभावन्तं साक्ष्या यतं साक्ष्या साक्ष्या कन्यादानं स्तुति सभावन्तं साक्ष्या यतं साक्ष्या उपयुक्तता देवता साक्ष्या कन्यादानं स्वीकरिष्यति कन्यादानं स्त्री कन्यादानं
అందరూ జీవించాలి అందుకనే ఏమంటుంది యాదవ్ అయ్యారు ఎవరైనా ఒకరు జీవించాలి ఆయన ఎవరైనా ఒకరు కదండి షావుగారి కదండి మీరు కదండి కదండి ఆయన కదండి ఇక్కడ రాండి మీరు సప్లై చేయండి సప్లై చేయండి పంచపాలు కంకణం పంచపాలు మనసులో అనుకోండి మాంగళ్యం తంతునానేన లోక జీవన హేతున కంఠే బద్ధాని శివకే త్వంజీవ శరదాం శతం గట్టి మీద స్వాముల వారికి జీవించాలని వెళ్ళలేండి
सहस्रयोः पुरुषः सहस्राक्षः सहस्रपात् सममिं विश्वते ऋत्वा अत्यष्टदशाङ्गिलम् ऋषयैवेदं सर्वं यद्वेदान् भोजन्ने राजवेदि एतावाश्वाभूतानि त्रिवारस्य विपत्तये त्रिवारोर्ध्वसप्तारो शेषभवात्तुनः राजेश्वरय यत्रावत्सायनानशने अवे तस्मात् द्विबाललायन्त परिपूरुषः सजात अत्यरिष्टदा चिन्नपञ्चपरे सजात अत्यरिष्टदा पश्चाद्ब्रह्मणोब्रः यत्पुरुषेणायुषः देवाय चिन्नपञ्चपरे निस्कारे देवाय यज्ञमतुल्यता